హాయ్ తాతగారు, హాయ్. ఎలా ఉన్నారు? ఆరోగ్యం అంత బాగుంటుందా? అంతా బాగానే ఉంది. ఈ బాబు గారి పరిపాలన వచ్చి 30 రోజులైంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఈ పరిపాలనపై? చాలా బాగుంది. ఆయన వచ్చిన మొట్టమొదటి రోజే 3,000 పింఛన్ 4,000 చేస్తాను ఒక మాట. అట్లాగని అంతకుముందు 3 నెలల క్రితం వాగ్దానం చేశాడు. ఆ బ్యాలెన్స్ 1,000 రూపాయలు, 3 నెలలకు 3,000, 4,000 7,000 కలిపి ఇవ్వటం. అలాగే ఉద్యోగస్తులకు కూడా ప్రతి నెల 10 తారీఖు జీతం వస్తుందని హామీ ఇచ్చినట్టు అలాగా కొన్ని వాగ్దానాలు నెరవేర్చాడు. కరెక్ట్గా మేము వేస్తాడా ఏడా అసలు బడ్జెట్ అప్పుల్లో పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి వెళ్ళిపోయాడు. మరి ఈయన ఏమి ఇస్తాడు అనే దాని మీద అనుకున్నాం. కానీ ఆయన అనేక వనరులు ఎలా ఉన్నా కానీ వాళ్ళ పింఛన్లకు ఎమ్మటే పంచాయతీ వాలంటీర్లతో పని లేకుండా ఓన్లీ ఇదివరకు అన్నాడు అందరూ వాళ్ళ గవర్నమెంట్ చేశారు కానీ వాళ్ళు కోర్టుకు చెప్పడం కానీ వాలంటీర్ లేకుండా డబ్బులు ఇవ్వటం జరగదు అని చెప్పాడు కదా, నిరూపించాడు. చంద్రబాబు గారు వాలంటీర్లు లేకుండా ఒక్కరోజులోనే 95% సాయంత్రానికి పెంచిన చేతి ఇచ్చేసి చాలా మంచి పని చేశాడు. జనం కూడా బాగా హర్షిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? ముఖ్యమంత్రి ఆయన కూడా పట్టుదలే మంచి. ఇవాళ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. కేంద్రం వెళ్తాం, ప్రధానమంత్రి వాళ్ళ చంద్రబాబు గారితో పాటు కలిసి వెళ్తున్నట్టున్నాడు. ఇవాళ కేంద్రం నుంచి అవసరం పంచాయతీకి ఇవాళ బీసింగ్కి కూడా డబ్బులు లేవంట పంచాయతీలో. అయినా కూడా ఆయన పంచాయతీ శాఖ మంత్రి దాన్ని నేను వనరులు సేకరిస్తాను, కేంద్రం నుంచి వనరులు తీసుకొచ్చి పంచాయతీకి వనరులు వచ్చి పరిపాలన బాగా చేస్తాను. చంద్రబాబు గారితో పాటు ఆయన కూడా పవన్ కళ్యాణ్ కూడా బాగానే చేస్తున్నాడు. ఈ ప్రభుత్వం వాళ్ళు ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం అండి? అంటే ఏమైందంటే మన 4 రోజుల నాడు 8వ తారీఖు అన్నాడు, ఇంతలోకి వర్షాలు వచ్చినాయి. దాని పద్ధతి ఎలా ఉంటుందో కొంతమందికి ఇంకా అర్థం కాలేదు. కానీ ఫ్రీగానే ఇస్తాడు. ఫ్రీగా ఇచ్చిన వాళ్ళు మంచిదే. ఈ వర్షం తర్వాత ఆయన ఫ్రీగా తీసుకెళ్ళడానికి కూడా కుదురుతుంది. ఈ పరిపాలన వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయనుకుంటున్నారు? గ్యారెంటీగా వస్తాయి. ఒక్క మొట్టమొదటిలోని కొన్ని మార్పులు వచ్చాయి. ఈ మా రాజధానిలో జంగిల్ అడుగు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన జంగిల్కి 35,56,00,000 టెండర్ ఇచ్చాడు. ఇవాళ టెండర్లు ఆఖరి రోజు, రేపు 21, 23 టెండర్లు ఓపెన్ చేసి ఈ నెల వచ్చే నెల ఫస్ట్ నుంచి ఒక నెలలో మొత్తం 50,000 ఎకరాల్లో ఉందా ప్లాట్లు ఇచ్చిన రైతు ప్లాట్లు ఎక్కడైతే ఇచ్చాడో అది జంగిల్ అంతా పూర్తి చేస్తున్నారు. బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి ఎలాంటి మార్పులు ఉన్నాయంటున్నారు? చాలా తేడా ఉంది. అసలు 100కి 1% కూడా ఆయన చేయలేడు జగన్. చంద్రబాబు గారు ఆయన చేసేదాంట్లో కూడా ఆయన అన్ని మాటలే. కాకపోతే ఆయన ఒక ఆ డబ్బులు ఈ డబ్బులు అని కొట్టి ఏదో ఇచ్చాడు. అది కొంతమందికి 100లో 10 మందికి ఇవ్వటం. నేను ఆటో వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళకి ఇచ్చాను. అక్కడ బటన్ నొక్కడే కానీ పరిపాలన ఎక్కడా లేదు. ఎక్కడ ఒక్క రోడ్డు గొయ్యి బొడవలేదు. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ మంత్రి ఆయన తీసుకున్నాడు కాబట్టి అన్ని గ్రామాల్లో 5,000 రోడ్లకి నేను ఫండ్స్ కేంద్ర గవర్నమెంట్కి తెస్తాను అని ఒక హామీ ఇచ్చాడు. అమరావతి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, ఎలా చేస్తానని చెప్పారు బాబు గారు? చాలా బాగుంటుంది. వాళ్ళే ఏదో జలాజికల్ వాళ్ళు ఒక రాయిపూర్ నుంచి సర్వే చేయడం కూడా నేను పంచాయతీకి అప్లికేషన్ పెట్టారంట. ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ముందు సర్వే చేస్తున్నారు. ఈ సర్వేల ప్రకారం ఈయన 70% 60% అయిన రోడ్లు కానీ టెండర్లు పిలిచాడు. బహుశా ఇప్పుడు వానాకాలం కాబట్టి నవంబర్ నుంచి అన్ని పనులు కొనసాగుతాయి. ఓకే, థ్యాంక్ యూ. ప్రజా దర్బారు ఈరోజు ఏర్పాటు చేశారు కదా నారా లోకేష్ గారు, మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఏ సంస్థ వచ్చాయో చెప్పండి. ఐ కేమ్ విత్ నేను నా చైల్డ్ కోసం న్యాయాని కోసం వచ్చాను. మై చైల్డ్ ఇస్ హ్యావింగ్ ఎక్స్క్రూషియేటింగ్ షోల్డర్ పెయిన్ అనమాట. భరించలేక షోల్డర్ నొప్పితో ఉన్నాడు. నా ఇన్లాస్ రాక్షస నక్కలు ఇన్లాస్ 6 ఇన్లాస్, హస్బెండ్స్, పేరెంట్స్, బ్రదర్స్, వాళ్ళ వైఫ్స్ అంతా ప్రాపర్టీ కోసం బాబును చంపడానికి ట్రై చేస్తున్నారు. అంత ఘోరం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. అండ్ ఐ హ్యావ్ బీన్ సాబింగ్ మై హార్ట్ అవుట్ ఫర్ ద పాస్ట్ 1 year. అసలు జస్టిస్, నో జస్టిస్, నథింగ్. పాస్ట్ సీఎం ట్రై చేస్తాను మీట్ చేయడానికంతా. అసలు స్పందన అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, పెటిషన్ ఇచ్చాము, ప్రతిరోజు వెళ్ళి బతకలాడాము. ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ డే వీఆర్ విజిటింగ్ సెక్రటేరియట్, పోలీస్ డిపార్ట్మెంట్, లా డిపార్ట్మెంట్, నో జస్టిస్ అట్ ఆల్. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి, ద కరెంట్ సీఎం గురించి చాలా మంచిగా విన్నాను. సో ఐఎమ్ హియర్ విత్ ద హోప్ దట్ my kids and my husband will return back immediately from America because there is no remedy for shoulder dislocation pain, excruciating pain for my child in America at all. So awaiting justice immediately. I hope I get to see him immediately today and I get justice because I've heard a lot of good things about him. And I think Andhra Pradesh had come a long way because of him. The entire AP and Hyderabad. I'm talking about before splitting, because 2008 నుంచి 16 దాకా I have worked with 8 different central ministers, and I'm the final drafter of Persons with Disabilities Act for the whole nation. So awaiting justice for my own baby now, and I've been doing
being an ex-IITian, I just want to say that I'm the proud, the chosen mother of Arvind, my child, who's a universal hero for me. And he's a IB graduate, and he has been suffering from excruciating, unbearable shoulder pain తో నెప్పితో ఫ్రాక్చర్ నెప్పితో ఒక సంవత్సరం సిగ్గు లేకుండా కూర్చోబెట్టారు. whoever it is, 1 year, no justice. I hope I get the justice immediately, because I had quit my IIT high-tech job, America lo. I'm an ex-IITian. I have my IIT from MTech from IIT Madras, and also I have done MA Psych, and I have a bunch of other degrees too. Anta aa job manesi desani kosam absolutely free community service చేస్తున్నాను 20+ years. So now I am seeking justice for my own child, my own biddalku, my own mogadiku justice kosam adugutunnanu. There was no justice ippudu daaka, but I am very positive and hopeful that the current CM Chandrababu Naidu garu and his son will do the needful, so that I get to see my dearest children, my dearest son Arvind, and my both children and my husband tomorrow, back from all the way from America to Vijayawada. బాబు గారి పరిపాలన వచ్చి 30 రోజులైంది కదా, ఎలా అనిపిస్తుంది ఈ పరిపాలన? 30 రోజుల్లో ఆయన పింఛను అన్నమాట ప్రకారంగా 6,000 రూపాయలు, జనానికి 3,000 4 కలిపి 7,000 రూపాయలు అన్నమాట ప్రకారంగా ఇచ్చాడు. అదే జగన్మోహన్ రెడ్డి నేను వేయించానని చెప్పి 5 సంవత్సరాలు సాగదీసి ఇచ్చాడు ఆయన. బాబు గారు అన్నమాట ప్రకారంగా ఇంటింటికి 7,000 రూపాయలు పింఛను ఇచ్చాడు. ఉద్యోగస్తులకి 1వ తారీఖు జీతాలు వేసాడు. ఉచిత ఇసుక అనేది మామూలుగా ఇదివరకు టన్ను 1,300 తీసుకునేది, ఇప్పుడు మాకు 1,300కి ఇళ్ళ కాడికి తీసుకొచ్చి పోస్తున్నారు. కట్టుకునే అనిపిస్తుంది ఇసుక ఫ్రీగా ఇవ్వడం. ఇసుక బ్రహ్మాండంగా ఉందమ్మా. ఇది మట్టికి ఇసుక అనేది ఒక మామూలుగా అయితే కనుక ఇల్లు కట్టుకోవాలంటే, ఒక పేదవాడి ఇల్లు కట్టుకోవాలంటే కొన్ని లక్షల రూపాయలు ఎక్స్ట్రా అయ్యేది. ఇప్పుడు పేదవాడి ఇల్లు కట్టుకోవచ్చు. దాంట్లో పనిచేసే టాపీ మేస్తులు కానీ టాపీ వాళ్ళు కానీ దాంట్లో దాదాపుగా 20 రకాల మనుషులు ఉన్నారు దానికి పనిచేసేవాళ్ళు. వాళ్ళు కూడా బాగుపడతారు దీని మూలాన. ఇసుక ఒకటే బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇప్పుడు వచ్చి 30 రోజులే కాబట్టి పరిపాలన 1 by 1. అసలు ముందు ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన అసలు ఇంతవరకు అర్థం కావట్లా. బాబు గారు అంత సీనియర్ గా ఆయనకి అర్థం కావట్లా. వాళ్ళు ఇప్పుడు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. ఆ అప్పు దేనికి ఖర్చు పెట్టారు, అసలు దేనికి ఏందనేది ఇంతవరకు ఐఏఎస్ ఆఫీసులో తలకాయ పీక్కుంటున్నారు. అప్పు తీసుకొచ్చారు, అప్పు సరిపోని. ఇప్పుడు నీ దగ్గర 1 లక్ష రూపాయలు అప్పు తీసుకొచ్చాను అనుకమ్మ, ఆ 1 లక్ష రూపాయలు ఎవరికి పెట్టామనేది తెలియాలిగా. కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు, దేనికి ఖర్చు పెట్టారు వీళ్ళు అది తెలియాలిగా. అసలు ఇంతవరకు తేలకనేక పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడుతుంది. టైం చాలగా. ఆ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లేకపోతే ఇప్పుడు మరి జీతాలు కానీ పెన్షన్లు కానీ వేయటానికి కుదరదు. ఈయన జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు మొత్తం కడగటానికి ఇప్పుడు ఆ నీళ్ళల్లో అసలు ఎంతలోతు ఉండేది తెలియట్లా. ముందు మునిగిపోతామా లేకపోతే తేలుతామా, ఎంతలోతు ఉండేది అర్థం కావట్లా. ఇది మరి ఈ ఆయన అనుభవశాలి కాబట్టి ఏదో రకంగా లాక్కొచ్చి ప్రభుత్వం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో బాబు గారికి అనుకూలంగా చేస్తారని ఆదుకుంటారని నేను కోరుకుంటున్నానమ్మా. ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండం. చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు పోయాడు, బయటికి రాగానే చెప్పాడు, నేను పూర్తి స్థాయిలో ఓట్లు చీలనివ్వను, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఓట్లు నేను చీలనివ్వను అని చెప్పారు. దాని ప్రకారంగా మాట ప్రకారం నిలబడ్డారు. ఆయన ఎక్కువ కూడా ఆశించలేదు. ఆయన సీట్లు ఎన్ని కోరుకున్నాడో 21 సీట్లు మామూలుగా వచ్చినాయి, గెలిచారు. ఎంపీ సీట్లు 2 అవి గెలిచారు. దాని ప్రకారమే జరిగిద్ది. బాబు గారు వాళ్ళిద్దరూ ఒకే తాటి మీద ఒకే మాట మీద పరిపాలన సాగిద్ది. 3 పువ్వులు 6 కాయల్లాగా 5 సంవత్సరాల్లో ఒక సంపద అనేది సృష్టిస్తారు. కంపెనీలు వస్తాయి. అన్ని రకాలుగా ఉపయోగపడి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడుస్తుందని మాకు పూర్తిగా నమ్మకం ఉంది. దాన్ని తగ్గట్టుగా ఆయన మళ్ళీ మంత్రులను పెట్టేసి కనీసం ఆ మంత్రులు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా పరిస్థితి లేదు. సామాన్య కార్యకర్తకు కూడా ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారండి, ఆయన దగ్గరికి వినతులు ఇవ్వడానికి కొన్ని 100 మంది వచ్చినా కానీ ఆయన ఇసుకోకుండా ప్రతి వాళ్ళని వినతులు తీసుకొని వాళ్ళ పరిష్కారం లోకేష్ గారు చేస్తున్నారు. నారాయణ గారు ఉన్నారు, ఆయన ఇదివరకు సచివాలయం 6 నెలల్లో కట్టి చూపించాడు. ఆయన బాగా అనుభవశాలి. ఆయన 6 నెలల్లో మేము చూసేవాడిని కళ్ళెదురుగా నారాయణ గారిని. ఆయన రైతనగా పగలనగా అర్ధరైతనగా దగ్గరుండి కష్టపడి 6 నెలల్లో సెక్రటరేటు కట్టించాడు, అసెంబ్లీ కట్టించాడు. దానిలోనే పరిపాలన జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో కూడా
సచివాలయం కానీ హైకోర్టు కానీ ఆయన ద్వారాగానే కడతాడని నమ్మకం ఉంది. ఆయన కష్టపడే జీవి, కష్టపడతాడు, చేస్తాడు ఏదైనా కానీ. ఇప్పుడు ఉన్న కార్యకర్తలు కానీ ఉదాహరణ మొన్న కువైట్లో ఒక అతను నేను చచ్చిపోతున్నాను ఈ ఎడారిలో నాకు ఎవరు దిక్కులేదని చెప్పి ఓరక వీడియో వైరల్ చేస్తే లోకేష్ గారు ఎమ్మటే స్పందించేసి అతన్ని తీసుకొచ్చి ఏర్పాట్లు చేస్తున్నారమ్మా. ఇంత స్పీడ్గా ఇతర దేశాల్లో ఉండండి కూడా కష్టాల్లో ఉండండి 2-3 రోజుల్లో తీసుకొస్తున్నాడంటే అది చాలా గొప్పతనం. ఏదైనా కానీ గంజాయి అనేది కూడా పూర్తిగా నిర్మూలన చేస్తున్నారు, పట్టుకుంటున్నారు. ఈ సంవత్సరంలో కూడా పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు మొన్న ఒకరు చెప్పారమ్మా, ఇది ఈ ఎర్రచందనం గవర్నమెంట్ అమ్మిన దానికంటే కూడా దొంగలు అమ్ముకుంది ఎక్కువైందంట ఎర్రచందనం. ఇది ఎంత అన్యాయం అసలు. ఇది దొంగలే ఎక్కువ అమ్మారంటే గవర్నమెంట్ కంటే కూడా దొంగతనం చేసింది. ఇది చాలా తప్పు కదా. ఇవన్నిటి కూడా మొత్తం వాళ్ళు చేసిన పాపాలు మొత్తం వెలికి తీయాలి. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు మొత్తం కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అప్పుడే ప్రభుత్వం మనుగడకి సాగిద్దని నేను కోరుకుంటున్నాను. అమరావతి ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటారు? అమరావతి ఫ్యూచరే ఉందమ్మా. ఇప్పుడు మిగులు భూమి 8,000 ఎకరం ఉంది, చాలు ఫ్యూచరు. వేరే ఎక్కడి నుంచో తీసుకురావాల్సిన పని లేదు. ఆ 8,000 ఎకరంతో అభివృద్ధి చెందింది అమరావతి. వేరే పెట్టుబడి అవసరం లేదు. 5,000 ఎకరంతో అమరావతి చెందింది. దీంట్లో ఉన్న ఫలాలు మొత్తం రాష్ట్రం మొత్తం ఉపయోగపెట్టుకోవచ్చు. ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కాలేజీలు ఎక్కడో పేరెన్నిక కాలేజీలు ఎస్ఆర్ఎం కానీ, విట్ కానీ, ఎన్ఐడి కానీ, అమృత కానీ, ఎక్స్ఎల్ఆర్ ఒకటి మొదలు పెట్టబోతున్నారు. మళ్ళీ కేంద్ర గవర్నమెంట్ సంస్థలు కానీ, ఆర్బీఐ కానీ మొత్తం మళ్ళీ రేపు శంకుస్థాపనలు చేయబోతున్నారు. ఇవన్నీ అయిపోతాయి. మెయిన్ స్పీడ్ యాక్సెస్ రోడ్డు ఒకటి ఉంది, రైతులతోటి మాట్లాడుతున్నారు. అది కూడా వాళ్ళని ఒప్పించే కనుక చేసి నేషనల్ హైవేలో కలిపేసేస్తే కనుక అమరావతి పూర్తిగా అయిపోతుంది. మొన్న గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళారు బాబు గారు. అదంతా అవుటర్ రింగ్ రోడ్డు ఒకటి శాంక్షన్ చేశారు. అది కూడా పూర్తి అయితే కనుక అది ఒక అవుటర్ రింగ్ రోడ్ అనేది అమరావతికి ఒక మణిహారం లాంటిది. అది కూడా పూర్తి అవుతుంది. అమరావతి అభివృద్ధి చెందిందని చెప్పి నేను పూర్తి స్థాయితో మేము నమ్ముతున్నాం అమ్మ. ఈ ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్ ఎలాంటి మార్పులు వచ్చాయనుకుంటున్నారు? ప్రభుత్వం వచ్చి 4 రోజులే కదమ్మా. ఇప్పుడు ఆయన 4 రోజుల్లోనే చేసి చూపించాడు. పింఛన్లు కానీ, ఉద్యోగస్తుల జీతాలు కానీ, ఏదైనా కానీ శాంతి భద్రతలో మెయిన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్న దగ్గర నుంచి కక్షపూరితంగా చేసుకున్నాడు ఏదైనా కానీ. ఇప్పుడు అటువంటి కక్షలు ఏమి లేకుండా కార్యకర్తలను కూడా మీరు సమయం పాటించండి అని చెప్పి ఈడ శాంతి భద్రతలు పూర్తి స్థాయి అదుపులో ఉన్నాయి. బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.